నమస్తే అండి, వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్. నేను మీ అడ్వకేట్ శ్వేత. ఈరోజు నాతో పాటు ఉన్నారు నా కలీగ్ అడ్వకేట్ శశికాంత్ సార్. సార్ నమస్తే సార్. నమస్తే మేడం. సార్, యూజువల్లీ ఏదైనా ఇప్పుడు డిజిటల్ ప్లాట్ఫామ్ ఎక్కువైపోయింది, సోషల్ మీడియా ఎక్కువైపోయింది. ఏ మాట మాట్లాడినా కానీ ఒకవేళ తప్పుగా మాట్లాడితే నెంబర్ ఆఫ్ ప్లేసెస్ నుంచి అవుట్రేజ్, పీపుల్ దగ్గర నుంచి అవుట్రేజ్ అనేది వస్తూ ఉంది. అట్లాంటప్పుడు ఏదైనా అనకూడని మాటలు అన్నా కానీ, జనాలకు కోపం వచ్చేలా మాట్లాడినా కానీ ఎఫ్ఐఆర్స్ అనేవి రేజ్ అవుతాయి ఇఫ్ ఇట్ ఈస్ అగెయిన్స్ట్ లా. అట్లాంటి సందర్భాల్లో మల్టిపుల్ ఎఫ్ఐఆర్స్ వేరే వేరే ప్లేసెస్ నుంచి ఫైల్ అవుతాయి. ఆ మల్టిపుల్ ఎఫ్ఐఆర్స్ని మరి ఇతను ఒకటే మనిషి ఇన్ని చోట్లకి ఇన్ని కోట్లకి తిరగలేనప్పుడు వాళ్ళకి ఎటువంటి రిలీఫ్ ఉంటుంది? Supreme Court directs a consolidation of FIRs against YouTuber Savukku Shankar allows investigation to continue. Supreme Court directed that if the petitioner violates any orders of the court, concerned parties may approach the court for relief. ఇప్పుడు నేను ఇందులో మీకు క్లుప్తంగా చెప్తానండి. యాక్చువల్గా ఒక మనిషి మీద ఒక ఎఫ్ఐఆర్ అవుతే ఆ కోర్టుకి వెళ్తారు, ఆ పోలీస్ స్టేషన్ ద్వారా ఆ కోర్టులో ఫైల్ అవుతుంది. ఇక అక్కడ జైలుకి వెళ్తామో లేకపోతే 41A నోటీస్ మీద బయట ఉంటామో మళ్ళీ ఆ ట్రయల్ కోర్టుకి వెళ్తామో జరుగుతుంది. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే పవన్ కళ్యాణ్ గారిది పోసానిది తీసుకోండి. ఏం జరిగింది? పోసాని మీడియాలో ఇష్టం వచ్చినట్టు పవన్ కళ్యాణ్ గారి గురించి, లోకేష్ గారి గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి డెరగేటరీ కమెంట్స్ ఆయన మాట్లాడేశారు. ఇష్టం వచ్చినట్టు ఆయన మాట్లాడుతూ చెప్పి మనం అందరం చూసాం. అయితే దీనికి కేసు పవన్ కళ్యాణ్ గారే పెట్టక్కర్లేదు, నేను కూడా పెట్టచ్చు, మీరు కూడా పెట్టచ్చు, ఎక్కడో నెల్లూరులో ఉన్న వాళ్ళు కూడా పెట్టచ్చు. కారణం ఏంటి అంటే, నన్ను తిట్టాడు అనుకోండి పోసాని, నా గురించి నెల్లూరులో నేను ఎవరికి తెలుసు, నా గురించి పెడతానికి ఉండదు. నేనే పర్సనల్గా వెళ్ళి పెట్టాలి, లేదా నాకు తెలిసిన వాళ్ళు ఇక్కడ ఎవరైనా మన ఆఫీస్లో ఎవరైనా ఉంటే పెట్టాలి, మనోభావాలు దెబ్బతిన్నాయని. ఎప్పుడైతే ఒక పొలిటికల్ ప్లాట్ఫామ్ మీద ఉంటారో, అంత పెద్ద స్థాయిలో ఉంటారో, అట్లాంటి లీడర్స్ని తిట్టినప్పుడు నాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు కూడా మా మనోభావాలు దెబ్బతిన్నాయి అని చెప్పి వాళ్ళ ఇల్లు ఎక్కడుంటే ఆ జ్యూరిస్డిక్షన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చే హక్కు వాళ్ళకు ఉంటుంది. అది అందరికీ ఉండదు. సెలబ్రిటీస్ని ఎప్పుడైతే తిడతారో మీరు అప్పుడే అబ్జర్వ్ చేస్తారు. చూడండి, ఎక్కడెక్కడి నుంచో కేసులు వేస్తూ ఉంటారు. అక్బరుద్దీన్ కేసు కూడా మనం తీసుకుంటే ఆయన మన దేవుళ్ళని తిడతాం జరిగింది. ఎక్కడి నుంచి నిర్మల్లో స్పీచ్ ఇస్తూ తిడతాం జరిగింది. ఆల్ ఓవర్ ఇండియాలో ఆయన మీద ఎక్కడెక్కడెక్కడెక్కడ ఎఫ్ఐఆర్లు పడతాం జరిగింది. ఎందుకంటే వాళ్ళ మనోభావాలు వేరే వేరే రాష్ట్రాల్లో, ఓకే మన దేవుళ్ళు తిట్టారు కాబట్టి వాళ్ళకి హక్కు ఉంటుంది. వాళ్ళు ఉన్న జ్యూరిస్డిక్షన్లో వాళ్ళు కేసు వేస్తే ఈయన అక్కడికి వెళ్ళాల్సిందే, ఆ కోర్టుకి వెళ్ళాల్సిందే. ఇట్లాంటప్పుడు ఏం జరుగుతుంది అంటే, అప్పుడప్పుడు ఇన్ని పోలీస్ స్టేషన్లు చుట్టుముట్టేస్తారు వాళ్ళని. ఇన్ని పోలీస్ స్టేషన్లు అన్ని కేసులు ఒక్కొక్క దగ్గర నుంచి ఉంటే సహజంగా అది అప్పుడప్పుడు సాధ్యం కాని పరిస్థితిలో ఉంటుంది. ప్లస్ జ్యుడిషియరీ సిస్టమ్ కూడా అది కొంచెం చిరాగ్గానే ఉంటుంది. కాబట్టి కన్సాలిడేషన్, అన్ని ఎఫ్ఐఆర్లని కన్సాలిడేట్ చేసి ఈ కోర్టులో మేము అన్ని కేసులకి ఈ కోర్టులో మేము ట్రయల్కి అటెండ్ అవుతాము అని చెప్తాం జరుగుతుంది. అప్పుడు అన్ని ఎఫ్ఐఆర్స్ని కన్సాలిడేట్ చేసి ఒక పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి ఆ పోలీస్ స్టేషన్ నుంచి ట్రయల్ స్టార్ట్ అవుతుంది. ఇలాగే ఉదాహరణకు మన కామన్ పబ్లిక్ తీసుకుంటే చిట్ ఫండ్ బిజినెస్లు ఉంటాయి. ఓకే, అప్పుడప్పుడు చిట్ ఫండ్ బిజినెస్లో బోల్తా కొట్టేస్తాయి. ఎక్కడెక్కడెక్కడెక్కడో ఉంటారు వాళ్ళు చిట్టీలు వేసే వాళ్ళందరూ ఊర్లలో. మన దగ్గర క్లయింట్స్ వస్తూ ఉంటారు. అట్లా అక్కడి నుంచి ఎఫ్ఐఆర్లు ఫైల్ అవుతూ ఉంటాయి. ఆయన ఆ ఎఫ్ఐఆర్లు అన్నీ కలిపి ఒక పోలీస్ స్టేషన్కి, ఒక కోర్టుకి కన్సల్టేషన్ అని తీసుకోవచ్చు. అలాంటి జడ్జిమెంట్లోనే భాగంగా ఈ యూట్యూబ్ సౌకు శంకర్ది సుప్రీం కోర్ట్ డైరెక్ట్స్ కన్సల్టేషన్ ఫర్ ఎఫ్ఐఆర్స్ అగేన్స్ట్ యూట్యూబర్ సౌకు శంకర్ అని చెప్తాం జరిగింది. సో ఇట్లాంటి జడ్జిమెంట్స్ని మనము సహజంగా డైలీ కేసెస్ చేసేటప్పుడు ఇలాంటి జడ్జిమెంట్స్ని వాడుకొని ఒక దగ్గరికి అన్ని కన్సల్టేషన్ ఎఫ్ఐఆర్స్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. థ్యాంక్ యూ.